హాయ్ అండి. నేను డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనలిస్ట్. సో, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. సో, ఎండాకాలం మన హీట్ వేవ్స్ కామన్. హీట్ స్ట్రోక్ కామన్. సో, షుగర్ పేషెంట్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, వడదెబ్బ నుంచి ఎట్లా తప్పించుకోవాలి? ఏం ప్రికాషన్లు తీసుకోవాలి? సో, పర్టిక్యులర్‌గా షుగర్ పేషెంట్స్ ఎందుకంటే షుగర్ పేషెంట్స్‌కి డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సో, షుగర్ వచ్చి చాలా ఏళ్ళయిన తర్వాత ఒక్కొక్కసారి ఆ రక్తనాళాలు, నర్వ్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళ స్వెట్ గ్లాండ్స్ ఫంక్షన్ కూడా ఒక్కోసారి తగ్గుద్ది. సో, జనరల్‌గా ఏందంటే చెమట ఎక్కువ పోసి ఆ చెమట ఎవాపరేట్ అయినప్పుడు మనకి బాడీ కూల్ అవుద్ది. సో, అట్లా కాకుండా వాళ్ళకి చెమట స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అయినా, చెమట ఎక్కువ పట్టకపోయినా వాళ్ళకేందంటే ఒంట్లో వేడి ఎక్కువైపోద్ది. సో, వేడి ఎక్కువైపోయి డీహైడ్రేషన్ ఎక్కువైద్ది. అట్లాగే షుగర్ పేషెంట్లు చాలామంది వేరే బీపీ ఉంటే వేరే డైయూరిటిక్ టాబ్లెట్స్ అని దాని మీద ఉంటారు. దానివల్ల యూరిన్ ఎక్కువ రావడము, ప్లస్ షుగర్ టాబ్లెట్ల వల్ల కూడా కొన్ని టాబ్లెట్‌ల యూరిన్ ఎక్కువ రావడము. సో, దీనివల్ల ఏంటంటే డీహైడ్రేషన్ ఎక్కువయ్యి వాళ్ళు వడదెబ్బకి ఎక్కువ గురవుతారు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళు లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటారు. సో, సాలిడ్ ఫుడ్డు ఘన పదార్థాలు తక్కువ తింటారు. దానివల్ల కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువుంటాయి. సో, అందుకని ఫ్రీక్వెంట్‌గా షుగర్ చెక్ చేయించుకోవాలి. ఇంట్లో గ్లూకోజ్ మానిటర్ ఉంటే మన దగ్గర గ్లూకోమీటర్ ఉంటే దాంతో ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అన్నప్పుడు షుగర్ ఏమైనా డౌన్ అవుతుందా ఏంటి అనేది. అట్లాగే ప్రికాషన్స్ ఎండలో తిరగకూడదు. ఒకవేళ ఎండలో బయటికి వెళ్తే క్యాప్ పెట్టుకోవడము. సో, ఏదో ఒకటి టవల్‌తో కవర్ చేసుకోవడము. అట్లాగే చెప్పులు లేకుండా అస్సలు నడవకూడదు ఎండాకాలంలో. ఎందుకంటే మనకి ఒక్కోసారి పాదాల స్పర్శ తెలియక పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అట్లాగే లిక్విడ్స్ ఎక్కువ బాగా తీసుకోవాలి. సో, వాటర్ మినిమమ్ రోజుకి 3 లీటర్స్ తీసుకోవాలి. ఇట్లా లిక్విడ్స్ బార్లీ నీళ్ళు గానీ, అట్లాగే జొన్న జావ గానీ, సో, ఇట్లాంటి కొబ్బరి బోండం గానీ బయటకెళ్తే కొబ్బరి బోండం కొబ్బరి బోండం తాగమన్నా ఎక్కువ తాగకూడదు. సో, లేత కొబ్బరి నీళ్ళు అంటే మరి తియ్యటివి కాకుండా మామూలు కొబ్బరి నీళ్ళు. సో, మామూలుగా ఒక గ్లాస్ రోజు తీసుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ లీటర్ అట్లా తాగకూడదు షుగర్ పేషెంట్‌లు. అట్లాగే ఫ్రూట్ జ్యూసులు కాకుండా ఫ్రూట్స్ తినాలి. వాటర్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఆహ్, అది పీసెస్ చేసుకొని తినాలి. ఒకేసారి ఫుల్ కాకుండా పీసెస్ చేసుకొని తినాలి. సో, ఈ బయట హీటు, హ్యూమిడిటీ ఈ రెండుకి వడదెబ్బకి కారణం అనమాట. సో, హ్యూమిడిటీ అంటే బయట ఒక్కోసారి ఎండతో పాటు ఎండ తక్కువ ఉన్న మాయిశ్చర్ ఉంటది. ఆ మాయిశ్చర్ ఉన్నప్పుడు ఏంటంటే మన చెమట ఆరిపోదు. చెమట ఆరిపోతేనే మనకి బాడీ కూల్ అవుద్దనమాట. సో, బయటికెళ్ళే వాళ్ళెళ్ళాలి అనుకుంటే ఎందుకంటే షుగర్ పేషెంట్‌లు ఎర్లీ మార్నింగ్ గానీ, ఈవినింగ్స్ గానీ, ఎక్కువ బయట తిరిగితే బయటికెళ్ళాలనుకుంటే ఆ టైంలో ఎళ్తే ఉత్తమం. సో, టాబ్లెట్‌లు గూడా ఇందాక చెప్పినట్టు మనం సరైన తిండి తినకుండా ఎక్కువ లిక్విడ్స్ తాగుతా ఉంటే కూడా షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటది కాబట్టి ఫ్రీక్వెంట్‌గా షుగర్ చెక్ చేసుకొని ఏమైనా మీకు డౌన్ అవుతున్నా, హై అవుతున్నా డాక్టర్ గారిని సంప్రదించాలి. సో, వడదెబ్బకి మెయిన్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ధన్యవాదాలు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.